గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలి. దీంతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో సీటు కైవసం చేసుకోవాలి. ప్రస్తుతం టీ కాంగ్రెస్ దీనిపై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు అంతకంటే ముందే పార్టీని వీడినటువంటి నేతలను సొంత ఇంటికి వచ్చేయండి అంటూ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఇంతకీ తిరిగి పార్టీలోకి వచ్చేదెవరు? పీసీసీ మైండ్లో ఉన్న నేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హస్తం గుర్తుపై గెలిచిన నేతలు పార్టీ వీడి బీఆర్ఎస్ కూటికి చేరారు. మరికొందరు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే టికెట్ రాలేదని, ఇంకొందరు పార్టీలో ప్రాధాన్యత లేదని పార్టీ వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు అలాంటి నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ లిస్టులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారు, బీజేపీకి చెందిన నేతలు ఉన్నారు. అసలు ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఇందులో మాజీ మంత్రి, తెలంగాణ మొదటి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బీసీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పేరు వినిపిస్తోంది. ఎన్నికల కంటే ముందు బీసీలకు ప్రాధాన్యత లేదని, జనగాం టికెట్ కూడా రాదని ముందే గ్రహించి పొన్నాల పార్టీ వీడి వెళ్లిపోయారు. పొన్నాల తన లైఫ్ మొత్తం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎన్నికల కంటే ముందు మాత్రమే బీఆర్ఎస్ కి వెళ్లారు. దీంతో పొన్నాలను తిరిగి తీసుకుని రావాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో ఆ ఇద్దరి నాయకుల నాన్నల పేర్లు చెబితే చాలు కాంగ్రెస్ నాయకులు అని అంటారు. అయితే వారసులు మాత్రం 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీపై అలిగి ఒకరు బీజేపీ, మరొకరు బీఆర్ఎస్ కి వెళ్లిపోయారు. అది ఎవరో కాదు, పీజీఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, మరొకరు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్. ఇద్దరి తండ్రులు చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. హస్తం పార్టీలో ఉండగానే మరణించారు. దీంతో పార్టీ వీరిని కాంగ్రెస్ లోకి తీసుకుని ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, అలాగే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలోపేతం చేయాలని భావిస్తోందట. ఇక వీరితో పాటు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి సైతం పార్టీపై అలకబూని బీజేపీ గూటికి చేరారు. గ్రేటర్లో మంచి పట్టున్న నాయకుడు, కాంగ్రెస్ సీఎం కుమారుడు కాబట్టి తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ఎన్నికల కంటే ముందు పార్టీ విడిన రాగిడి లక్ష్మారెడ్డి, సీఎం కి సన్నిహితంగా ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదీ కాక కాంగ్రెస్ వాదిని అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని సైతం సొంత ఇంటికి రమ్మనే ఆలోచనలో పార్టీ ఉందట. ఇక ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం కాంగ్రెస్ గూటి పక్షే. ప్రస్తుతం బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్న యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారనే వార్తలున్నాయి. అయితే ఆయన కూడా బీజేపీలో సరైన గుర్తింపు దొరకడం లేదనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు ఇద్దరు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అలాంటి వారు వచ్చినా తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన ప్రతిపక్షంలో పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, జానారెడ్డి కోటరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమొత్తు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఇలా ఎవరైతే హస్తం పార్టీ వీడి వేరే పార్టీకి వెళ్లారో వీరిలో ఎవరైనా తిరిగి ఇంటికి రావాలని అనుకుంటే డోర్స్ ఓపెన్ గానే ఉన్నాయనే సంకేతాలు పార్టీ ఇప్పటికే ఇచ్చేసింది. ఇదంతా కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఆపరేషన్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్టీలో కంటిన్యూగా ఉన్న వారిని 80%, కొత్తగా పార్టీలో బలోపేతం కోసం పనిచేసే వారికి 20% పదవులు ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. మరి ఈ టైంలో పార్టీ విడిచి వెళ్లిన వారిని ఇంటికి రమ్మంటే ప్రస్తుతం ఇంట్లో ఉన్న నాయకులు ఊరుకుంటారా? అలాంటి నియోజకవర్గాల్లో పార్టీ ఎలా ముందుకెళ్తుంది, ఎలా సమన్వయం చేస్తుంది అనేది కూడా చూడాలి.